ఏమయ్యా కమిషనర్, ఏడే మీ కొత్త చైర్మన్ ఎర్రడు గారు? గూడానికి కారు కూడా పంపానండి. కలెక్టర్ గారు కూడా వచ్చున్నారు. ఆయన రాలేదు, అదే టెన్షన్. ఆవులు ఇస్తానంటే పాయి కారాలు కడగడానికి వెళ్ళాడేమో. అద్దరే ఇక్కడ కమిషనర్ ఎవరు? నేనేనండి, మర్చిపోయారా? మన చైర్మన్ ఎర్రోడ్ గారు ప్రమాణ స్వీకారం ఇక్కడ చేయనన్నారు. మరెక్కడ చేస్తారట? ఊరు చెత్తంతా పోగేసే మున్సిపాలిటీ చెత్త గుట్టకాడా. ఈ నగర మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కాబడ్డ ఎర్రోడు అని పేరు గల నేను నన్ను ఎన్నుకున్న ప్రజలకు సేవ చేస్తానని మున్సిపాలిటీ చెత్తంతా పోగేసే ఈ చోట, అందరూ చీ అనుకునే ఈ చోటే ఎందుకు ప్రమాణం చేస్తున్నాను? కుళ్ళి గబ్బు కొడుతున్న రాజకీయం, చచ్చి కంపు కొడుతున్న ప్రజాస్వామ్యం ఈ పేరుకుపోయిన చెత్తలాగే మొత్తం దేశం అంతా పేరుకుపోయింది. మనం ఓడ్చాల్సింది ఈ చెత్తను కాదు, మనిషిలో పేరుకుపోయిన స్వార్థం చెత్తను, కులం చెత్తను, మతం చెత్తను, రాజకీయం చెత్తను, ఆ రాజకీయంలో ఉన్న గుండెల చెత్తను. అధికారం వచ్చిందని చెత్తలా మారకుండా, జనం చెత్త తినకుండా, చెత్త పనులు చేసే వాళ్ళ చెత్త రేపుతానని చెత్త సాక్షిగా చెత్త మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. నమస్తే కలెక్టర్. ఏంది సైకిల్ నైనా? ఎవరైనా పోయారా? మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ బాబు, 20 సంవత్సరాల అనుభవం. మా నాన్నగారు పోయారు, మీరు వస్తే తప్పకుండా వస్తాం బాబు. నాకు వీడికి కలిపి 5,000 అవుతుంది. అమ్మో, అంత డబ్బిచ్చుకోలేనండి. అంత ఇవ్వలేనంటే ఎలా బాబు? రైలు టికెట్ కి, సినిమా టికెట్ కి రేట్లు పెరిగిపోయాయి. మరి దేవుడిచ్చిన టికెట్ కి రేట్లు పెరిగిపోతే ఏమవుతుంది? పాపం చుట్టుకుంటుంది. ఏంది మోటార్ సైకిల్ బాబు? నా మొదటి పెళ్ళం పోయింది. శుభం. రెండో పెళ్ళే? లెక్క తప్ప 3. పెద్ద మనిషి పొదుపులోనే ఉన్నాడు. దహనం వెంటనే చేయాలి. 10,000 ఇస్తాను. రేయ్ ఇలా రండిరా. మా తాతగారు పోయాడు, ఆస్తి గొడవలు ఉన్నాయి. దయాదులు వచ్చేలా కొరువు పెడితే కోర్టులో ఆస్తి నాది అవుతుంది. కారెక్కండి. ఏదో ఒక మాట అనుకుంటే. ఓ మాట అనగా ఎక్కండి. మాట అంటే అది కదా నాయన, కిరాయి కిరాయి. స్పీడ్గా చేస్తే 15,000 ఇస్తా. ఎక్కడి కారు? పద పద పద. వత్తన. పోయాడుగా చైర్మన్, పోయాడు. మేరా భారత్ మహాన్. వార్డులు తింటూ ఉంటే ఊరుకుంటాడా? భగవంతుడు లేడు. సారే జహా సాచ్చా. ఊరు పీడ వదిలింది. పోయాడు చైర్మన్, పోయాడు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. దరిద్రపు చైర్మన్ పోయాడు. ఈడి తండ్రి దిమ్మతీయ. జనగణ మన అధినాయక జయ హే భారత. అంతలేనా? అంతలో చైర్మన్ పోతే ఆ బంగారు పెరుగులు వదిలి ఈ పెనుగలు పట్టుకోవడం ఏంది? అవునరా, వైస్ చైర్మన్ పోతేనే 25,000 ముట్టాయి. మరి వీడి పోతేనో ఇంకో 10 కలుపు. చూడండి, మీ చాలా బిజీగా ఉంటాం. ఇంకో కారణైనా ఈవినింగ్ ఖాళీగా ఉంటాం. వచ్చి కారు ఎక్కించుకోలేవు. ఇంకో మోటార్ సైకిల్ అయినా రేపు మార్నింగ్ వరకు. సంగతి చాలేవయ్యా, కారోడిగా దిక్కులేదు. లింగు పట్టు సైకిల్ మీద వచ్చావు. మేము వచ్చినప్పుడు తగల పెడతాం పదా. బేరం తగిలిందన్న సంతోషంతో మొహం చాటం తీసుకుని వెళ్ళిపోవటమేనా? పోయింది ఎవరనుకున్నావు? 15 ఏళ్ళు మున్సిపాలిటీ సొమ్ము తిన్న దరిద్ర పీనుగురా. కొంచెం ఫేస్ మార్చు. ఎట్నైనా ఎక్కువైంది. మన చైర్మన్ గారు బంగారం లాంటి మనిషి. ఇంకా మున్సిపల్ ఆఫీసుకి నడిచెళ్తున్నట్టే కనిపిస్తోంది. పీనుగ మీద కట్టెల్లాగా ఎంత కలకల్లాడుతుండేవాడు. ఇంత తక్కువలో పోతారనుకోలేదు. ఎవరికి మాత్రం తెలుసు. రిగ్గింగ్ జరిగిందంటాడేమిట్రా? ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచినట్టు యమధర్మరాజు మన చైర్మన్ వయసు రిగ్గింగ్ చేసి చంపాడు. ఓహో, 70-80 ఏళ్ళు వచ్చిన నాయకులు పిడిరాళ్ళలో ఎంతమంది లేరు? మన చైర్మన్ గారు చిన్న వయసులోనే పోయారు. పోయారు. డిపాజిట్ కూడా దక్కలేదు. డిపాజిట్ అంటాడేమిట్రా? నీకు ఈ మాత్రం జర్నల్ నాలెడ్జ్ కూడా లేదు పంతలా. తెలుసులే బాయ్. డిపాజిట్ అంటే చైర్మన్ గారు చేసిన పుణ్యాలన్నమాట. అవి కూడా చూడకుండా తీసుకుపోయాడని. గుండె గట్టి చేసుకోండి అమ్మా. అదంతా తేలికేమిట్రా? అమ్మగారికి అయ్యగారికి ఉన్న లింకు, పప్పుకి నెయ్యికి ఉన్న లింకు. చైర్మన్ గారికి ఎన్ని రకాల సర్వీసులు చేసిందో. అంతే పంతులైనా. కంచం బంధం కడుపు నిండే వరకు, మంచం బంధం మరణించే వరకు అన్నారు. బాధపడకండి అమ్మా. చైర్మన్ గారిని పెళ్ళనీకుండా చూసుకోండి. పదండి పంతులైనా.
దండాలండి చైర్మన్ గారు పోయారని ఇప్పుడే తెలిసిందే. 4 రోజుల క్రితం పోతే ఇప్పుడు తెలిసిందా? ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు. 4 రోజుల క్రితం పోతే కర్మకాండాలు చేయడానికి ఇప్పుడు రావటం అని చేసుకున్నట్టు. అదేనండి, చైర్మన్ గారు చచ్చిపోయి 4 రోజులు చంపేస్తాను రే. చైర్మన్ గా చచ్చిపోవడం ఏంట్రా? ఎలక్షన్ లో 4 రోజుల క్రితం ఓడిపోయారు. మరి ఓడిపోయిన పట్టుకొని చచ్చిపోయాడంటారా? ఎవడ్రా చచ్చిపోయింది? సైకిల్ 9 వదిలి మోటార్ సైకిల్ 9ని, మోటార్ సైకిల్ 9 వదిలి కార్ 9ని, కార్ 9 వదిలి చైర్మన్ 9 అంటూ పరిగెత్తుకెళ్ళామే. అక్కడ వెలిగింది పంతల పడకుండా. మరి పగలకుండా ఉంటదా? నీకంతా స్పీడేనైపోయా. ఆయన చెప్పింది ఇన్ని సావనిచ్చావా? నీ మంట మంగళగిరిలో పెట్ట, నీ గుంట గుంటూరులో దవ్వా, నీ పిండం పీలేరులో గలప. ఆసుపత్రిలో నా సామి అల్లాడిపోతున్నాడు. ఆడి బాధ చూడలేక నేను నా కడుపులో ఉన్న పేగు కుమిలిపోతున్నా. అయ్యా అయ్యా కనికరించండి అయ్యా, అండు వదిలిపెట్టమనండి అయ్యా. గుడిని చిమ్మి చీపురు కట్టైనా మూలని పడుంటదే, అది తెలియక నీ మొగుడు ఎగిరెగిరి పడ్డాడు. అనుభవించని. పిచ్చి కుక్కని ఊరికే వదలకూడదే, రాళ్లతో కొట్టి చంపాల్సింది. నా సావుని వదిలేయండి. మేము వెళ్ళిపోతాం, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. మీ జోలి జోక్యం ఏం లేకుండా వెళ్ళిపోతాం. వాడి శవాన్ని మున్సిపాలిటీ ట్రాక్టర్ మీద చైర్మన్ హోదాలో ఊరేగించాలి. నేను నా కౌన్సిలర్స్ వాడిని గుంటలో పెట్టి మట్టి చల్లాలి. నీ తాడు తెగాలి. అవును, వాడు బ్రాహ్మడుగా పుట్టాడు, మురికోడుగా పెరిగాడు. ఎంతకీ వాడి శవాన్ని కాల్చాలా పుడ్చాలా? శవాన్ని మధ్యకి నరికి సగం కాలుద్దాం, సగం పుడుద్దాం. నీకేం బయలుదేరి చేతారా? నిన్ను ఉంచుకుంటా. నా సర్వీస్ లో ఎన్నో ఉచ్చదొడ్లు పాయిగానాలు కడిగాను గాని అవే మీ అంత గబ్బు కొట్టలేదురా. నా ఎర్రోడి ఎర్రికేకేస్తే ఏరుకోవడానికి మీ ఎముకలు కూడా దొరకవురా. నా ఎర్ర సామి ఒక్కొక్క కేక మీ సావుకి దండోరా. నా ఎర్ర సాము ఒంటి నుండి కారి ఒక్కొక్క నెత్తురు సుక్క ఎర్ర సైన్యులా మీ అందరి తల్లు నరుకుతుందిరా. వాడు మామూలు ఎర్రోడు కాదురా, ఎర్ర ఎర్ర ఎర్రోడు.
అడు చూడే